రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1548 కోట్లు మాత్రమే. కేవలం 1548 కోట్లు మాత్రమే. మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1588 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే. కానీ కేవలం 1548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండు కంబైన్డ్ కలిపి 1548 కోట్లు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాలు 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోతా ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధనమ రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు. ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి, ఇదే గోదావరి నది పైన ప్రాణేత చేవెళ్ళ కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 28,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి 17.5 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్లు వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ళ, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండేవి. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు. అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ రెండు ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000 పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు. అలా దోపిడీ గురి కావద్దని ఇప్పటికే 23,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు శిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం, ఆ పంపులను ఆడిచ్చి కొద్ది నీళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం, ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం 75-77 కోట్లతో ఒక రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఇది కరెక్టా? 23,000 కోట్లకు పెంచి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రిక కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయండి.
అంతేకాదు ఇంకో ఆయన అంటాడు, ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్లు ఇచ్చామా, మీరు నీళ్లు ఇచ్చారా, చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా, రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మానస పుత్రిక అవినీతిమయం. మా ప్రాజెక్టులో ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, నమస్కారం. హలో, ఈ రాజీవ్ లింక్ కెనాల్కి సంబంధించి ఇప్పుడే మంత్రులు మాట్లాడుతూ రూపాయి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకంతో భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ల్యాండ్ అక్విజిషన్ మీద ప్రతి ఎకరానికి లెక్కగట్టి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి రామదాస్ గారిని మరొకసారి